హలో ఆల్! ఈ వీడియోలో 'ఘటౌ బిగ్ బ్రదర్స్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఫ్రాంచైజ్ గురించి చాలా విషయాలు మాట్లాడాలి. ముందుగా 7 మంత్స్ బ్యాక్ అయితే 'ఘటౌ లైక్ ఫాదర్ లైక్ సన్' అని చెప్పి ఒక మూవీ వచ్చింది. నేను నెట్‌ఫ్లిక్స్‌లోకే అప్పుడు రివ్యూ పెట్టా దానికోసం. అప్పుడే ఈ ఫ్రాంచైజ్ గురించి మొత్తం ఒక వీడియో పెడదాం అనుకున్నాం గానీ, మళ్ళీ ఇది 'బిగ్ బ్రదర్స్' మూవీ వస్తుందని తెలిసి అది వచ్చాక పెడదామని అయితే డిసైడ్ అయ్యా. ఫైనల్లీ అయితే నిన్న 'బిగ్ బ్రదర్స్ ఘటౌ' మూవీ అయితే రిలీజ్ వచ్చింది. సో, టోటల్‌గా ఈ ఫ్రాంచైజ్ అసలు వర్త్ ఇట్టా కాదా? దీని క్రొనాలజీ ఆర్డర్ ఏంటి? అసలు ఏ విధంగా చూడాలి? అసలు ఈ ఫ్రాంచైజీలో ఏం రన్ అవుతుంది? వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. అండ్ లాస్ట్‌లో 'ఘటౌ బిగ్ బ్రదర్స్' రివ్యూ అయితే వస్తుంది. ఓకే. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. పక్కా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ముందుగా బేసిక్స్ ఈ గెటౌ అంటే తైవాన్ భాషలో ఒక లోకల్ ఏరియా డాను లేదా అక్కడ ఉండి అందరిని చూసుకుని ఒక పెద్దన్న ఆ టైప్‌లో అర్థం వస్తుందన్నమాట. ఈ సినిమాలు హాలీవుడ్ స్టైల్ మాఫియా అయితే కాదు భయ్యా అసల. తైవాన్‌లోని లోకల్ గ్యాంగ్స్ వారి మధ్య ఉండే గొడవలు, టెరిటరీ కోసం యుద్ధాలు, మరియు ముఖ్యంగా బ్రదర్‌హుడ్ ఎమోషన్స్ వీటన్నిటి చుట్టూరు తిరుగుతదనమాట. ఈ గెటౌ కూడా చాలా కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ గెటౌ ఫ్రాంచైజ్ విషయంలో. ఎందుకంటే వీళ్ళు వరుసగా ఏం రిలీజ్ చేయలేదు మూవీస్ అన్న వీళ్ళు. ఈ ఫ్రాంచైజ్‌లో మొత్తం ఇప్పటికి 5 సినిమాలు వచ్చాయి. అవి రిలీజ్ అయిన ఆర్డర్‌లో అయితే కథ ఉండదనమాట. వీళ్ళ మధ్యలో ప్రీక్వెల్స్ ఎక్కువగా తీశారు. సింపుల్‌గా చెప్పాలంటే 2015లో గెటౌ 1 వచ్చింది. 2018లో గెటౌ 2 రైజ్ ఆఫ్ ది కింగ్ వచ్చింది. ఇది భారీ హిట్ అనమాట. ఆ తర్వాత 2021లో ఘటౌ ది లాస్ట్ స్ట్రే వచ్చింది. ఇది ఒక ప్రీక్వెల్ గా తీశారు. తర్వాత రీసెంట్ గా 2024లో ఘటౌ లైక్ ఫాదర్ లైక్ సన్ అని అన్నిటికంటే వెనక్కి వెళ్ళి ఇంకొక ప్రీక్వెల్ తీశారు. తర్వాత ఇప్పుడు 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో ఘటౌ బిగ్ బ్రదర్స్ వచ్చింది. ఒక పర్ఫెక్ట్ వాచ్ ఆర్డర్‌లో ఎలా చూడాలి ఈ సినిమాలను అంటే గనక క్లియర్‌గా అర్థమయ్యాలి. కథ కూడా మొత్తం క్యారెక్టర్స్ అనేవి క్లియర్‌గా అర్థమవ్వాలి అంటే గనక ఈ క్రోనాలజికల్ ఆర్డర్‌ని అయితే ఫాలో అయిపోండి భయ్యా. మొదట చూడాల్సింది ఘటౌ లైక్ ఫాదర్ అండ్ లైక్ సన్ 2024 మూవీ. ఇదే ఆరిజిన్ స్టోరీ. అసలు ఈ గ్యాంగ్స్ ఎలా మొదలయ్యాయి అన్నది ఇందులో ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా అనమాట. నేను రివ్యూ కూడా పెట్టాను నెట్‌ఫ్లిక్స్‌లో. అందుకే ముందు మూవీస్ రాకపోయినప్పటికీ కూడా నేను లైక్ ఫాదర్ అండ్ లైక్ సన్ ఫస్ట్ రివ్యూ పెట్టా. ముందేం తెలియకపోయినా. ఎందుకంటే ఫస్ట్ చూడాల్సిందే ఈ క్రోనాలజికల్ ఆర్డర్‌లో ఈ మూవీ. రెండవది ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా ఘటౌ బిగ్ బ్రదర్స్ 2025లో వచ్చింది. ఇది ఫస్ట్‌కి దాని కంటిన్యూషన్ కింద వర్క్ అవుతుంది. తర్వాత మూడవది ఘటౌ ది లాస్ట్ స్ట్రే అంటే 2021 మూవీ. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ ప్రీక్వెల్ కూడా. నాలుగోది ఘటౌ 2015లో వచ్చింది. ఇది ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా. కొంచెం స్లోగా ఉంటుంది కానీ కథ అయితే మీకు మంచిగా బ్లెండ్ అవుతదనమాట. బట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. 2015 నుంచి అంత ఏం వర్కౌట్ అవ్వదు. చివరగా ఘటౌ 2 2018లో వచ్చింది. ఇది ఫ్రాంచైజీలో బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్తా. లాస్ట్‌లో చూస్తే పీక్స్ లెవెల్‌లో ఉంటుంది ఇది. ఈ ఆర్డర్‌లో చూస్తే క్యారెక్టర్స్ ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇవన్నీ అక్కడ చూడాలంటే సింపుల్‌గా మీకు దాదాపుగా అన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇన్‌కేస్ లేకపోతే మీరు బయట ట్రై చేయండి. బట్ మాక్సిమం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంటాయి. సో, ఒకసారి ట్రై చేయండి. చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక ఘటౌ బిగ్ బ్రదర్స్ రివ్యూ గురించి వచ్చేస్తే అండ్ వన్ థింగ్ చెప్పడం మర్చిపోయి ఇవేమీ కూడా తెలుగులో ఉండవు. ఓకేనా? ఇవన్నీ తాయివానీస్ మూవీసే. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. ఇంగ్లీష్ ఉంటుంది ఉంటే గనక. ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ లేటెస్ట్ మూవీ ఘటౌ బిగ్ బ్రదర్స్ అయితే స్టోరీ వచ్చేసి 2024లో ప్రీక్వెల్ సినిమాకి ఇది డైరెక్ట్ సీక్వెల్ అనమాట. మైకేల్ అనే క్యారెక్టర్ చేసిన గొడవల వల్ల అండర్ వరల్డ్‌లో ఒక గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి అండ్ అక్కడున్న వాళ్ళని కాపాడడానికి పెద్ద మనుషులు అదే బిగ్ బ్రదర్స్ ఎలాంటి రాజకీయాలు చేశారన్నదే ఈ సినిమా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమా బలం ఒక్కటే భయ్యా. దీని పాలిటిక్స్ అని చెప్తా. ఇందులో యాక్షన్ కంటే కూడా ఎక్కువగా మాటల యుద్ధం ఎక్కువగా ఉంటుంది. గ్యాంగ్ లీడర్స్ టేబుల్స్ మీద కూర్చొని డీల్స్ మాట్లాడుకోవడం, వెన్నుపోట్లు, టెన్షన్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. ముందు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మరీ చెప్తున్నా యాక్షన్ వే చూద్దాం అనుకుంటే మాత్రం ఇందులో యాక్షన్ ఏముండదు. ఎక్కువగా పొలిటికల్ డ్రామా చూసే వాళ్ళకే బాగా కనెక్ట్ అవుతుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఘటౌ 2 లాంటి భారీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే గనక ఫుల్‌గా డిసప్పాయింట్ అవుతారు. అందులో డౌటే లేదు. ఇది చాలా స్లోగా వెళ్ళే డ్రామా మూవీ మాత్రమే. అంతకు మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింపుల్‌గా చెప్పాలంటే ఘటౌ బిగ్ బ్రదర్స్ అనేది ఈ ఫ్రాంచైజీని ఫాలో అయ్యే వారికి ఒక మంచి బ్రిడ్జ్‌లా వర్క్ చేస్తుంది. ఇది పాత సినిమాలకి, కొత్త సినిమాలకి మధ్య ఉన్న గ్యాప్‌ని అయితే ఫిల్ చేస్తదనమాట. నా సలహా ఏంటంటే డైరెక్ట్‌గా ఈ కొత్త సినిమా చూడకండి. కనీసం దీనికి ముందు వచ్చిన లైక్ ఫాదర్ అండ్ లైక్ సన్ 2024 చూసి ఇది చూడండి. అప్పుడు మీకు ఒక ఎమోషన్ అయితే అర్థమవుతుంది. నేనైతే అలాగే చూసాను మొత్తం అన్నీ కూడా. మీరు ఈ ఫ్రాంచైజ్ చూస్తుంటే మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వన్ థింగ్ మరీ చెప్తున్నా ఇదేం పెద్ద తోపు తురుము ఫ్రాంచైజ్ అయితే కాదు. ఇందులో వచ్చిన ప్రతి మూవీ కూడా యావరేజ్ వాచే. ఫస్ట్ మూవీ అయితే ఇంకా బిలో యావరేజ్ అని చెప్తా. అక్కడి నుంచి వచ్చిన ప్రతిదీ యాక్షన్ అండ్ ఎమోషన్స్ అని బాగా క్యారీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి యావరేజ్ వాచ్ అంటున్నా. ఈ ఫ్రాంచైజ్ పెద్దగా సజెస్ట్ చేయాల్సిన ఫ్రాంచైజ్ కూడా ఏం కాదు. మీకు ఎక్కువ ఆ తైవానీస్‌లో లోకల్ డాన్స్ ఆ లోకల్ ఏరియాలో ఉండే గొడవలు ఇలాంటివి చూడాలనుకుంటే ట్రై చేయండి. టైం పాస్ అయితే అవుతది. అందులో డౌట్ లేదు. నేను కూడా ఇది సజెస్ట్ చేయట్లేదు. నేను వీడియో పెట్టడానికి ఒకటే కారణం. నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్ళిన ప్రతిసారి ఎవ్వరో ఒకరు చెక్ చేస్తూనే మూవీస్. నాలాంటోళ్ళు ఘటౌ అని చెప్పి కనిపిస్తుంటుంది. సో, వాళ్ళ కోసం ఈ ఒక్క ఫ్రాంచైజ్ వీడియో అయితే పెట్టాను. అందరికీ అయితే కాదు ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా
కాకపోయినా సరే గానీ పెట్టాలి కాబట్టి పెట్టాల్సొచ్చింది. మీరు ఇన్‌కేస్ 'గెట్ ఔట్' ఫ్రాంచైజీని ఫాలో అవుతుంటే మీకు ఈ ఫ్రాంచైజీలో ఉన్న మూవీస్‌లో ఏ మూవీ ఇష్టం? ఇప్పటిదాకా ఏమేమి చూసారు? మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.